ఎప్పుడైనా డేట్ క్లాషెస్ వల్ల ఒక మంచి సినిమా మిస్ అవ్వటము, చాలా పోయినాయండి సినిమాలు. ఇట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోవటం, కమ్యూనికేషన్ గ్యాప్ లేదు కానీ డేట్స్ కుదరకనే పోయినాయి. డేట్స్ కుదరక డేట్స్ కుదరక అదే అది అంటే ఇంకేం చేయలేము. మనం కమాండ్ అంటే రిక్వెస్టింగ్లో ఉంటాం తప్పనిస్తే కొంతమంది మనము ఖచ్చితంగా ఉండాలి అనే స్థితిలో మనం లేవు. మనం కొంతమంది డైరెక్టర్స్ మాత్రము వెళ్ళేసిరండి డైరెక్టర్ మొత్తం పర్వాలేదులేండి మీరు. ఇప్పుడు అరణ్య సినిమా, ఉప్పెన సినిమా రెండు ఒకటేలాగా వచ్చాయి నాకు. అరణ్య సినిమా ఏమో బాంబే, ఇదేమో ఉప్పెనేమో ఉప్పాడ. సో ఆ డేట్స్ బాగా క్లాష్ అయ్యేవి నాకు, విపరీతంగా క్లాష్ అయ్యేవి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాడిని, వీళ్ళని రిక్వెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా మేనేజర్లు పెట్టుకుంటారు అందరూ, మనకంత మేనేజర్ పెట్టుకున్నంత స్థితి నాకు తెలియదు. నాకు అది మనం ఏదో వెళ్తున్నంత తప్పనిస్తే మనకు తెలియదు మనకు ఆ యొక్క. కాబట్టి నేనే డైరెక్ట్గా ఫోన్ చేసి పలానా డేట్ టైం ఉందని కొద్దిగా నాకు మీరు ప్లీజ్ నన్ను వదలండి. అది ఎట్లా అండి అంటారు. సార్ ప్లీజ్ సార్ అంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ అయ్యి పర్వాలేదండి మీరు వెళ్ళండి. మీరు లక్కీగా షూటింగ్ క్యాన్సిల్ అయిపోవడం అంటే నాకు గొప్ప మేనేజర్ ఎవరంటే భగవంతుడు. నాకు నా మేనేజర్ ఆయనే. నా డేట్స్ పోయి చూసుకుంటారు ఆయన్ని. పలానా క్లాస్ వస్తుంది ఏం చేస్తా ఉంటాను అనుకోకుండా క్యాన్సిల్ అయిపోవడం అవి. సో ఆ డేట్ని మార్చుకోవడము ఈ విధంగా ఉండడం వల్ల కొన్ని సినిమాలు పోయాయండి, మంచి సినిమాలు పోయినాయి. కొన్ని రిలీజ్ కాకపోవడం అంటే ఇష్టపడి చేసిన సినిమా రిలీజ్ కాకపోవడము ఇవి కూడా జరిగాయి. చాలా బాగా అనుకున్న సినిమాలు అరే మనం కొన్ని సినిమాలు వదులుకొని చేశాం కదా మనము, అప్పుడు బాధ వేస్తుంది. చాలా బాధ వేస్తుంది. ఆ సినిమాలు హిట్ అయ్యి ఉంటాయి పైపెచ్చు రిలీజ్ అయ్యి, నేను చేసిన పాత్రలా కనపడుతుంటే అక్కడ నన్ను అడిగారు వాళ్ళు, పలానా పాత్ర మిమ్మల్ని అనుకున్నాను సార్ మేము, కాకపోతే మీరు ఒక వర్క్షాప్ లా రావాలి మీరు, విల్ సీ అంటారు మొత్తం. దాని గురించి ఇక్కడ మనం ఏంది, ఇక్కడ మంచి క్యారెక్టర్ బాగుంది, ఇక్కడ ఫ్రెండే కదా మనం అని ఇక్కడ వెళ్తాము. ఎలాంటి సినిమాలు మిస్ చేశారు అట్లాంటివి? మల్లేషన్ సినిమా అండి, మల్లేషన్ సినిమా. ఆ సినిమాలు కూడా నాకు ఆఫర్ ఇచ్చారు నాకు, అంటే ఒక వర్క్షాప్ రావాలి, కాకపోతే మేము అనుకుంటున్నాం బట్ ఫైనల్ కాదు, ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాము రండి అన్నారు. ఇంకొక సినిమా చేస్తున్నాను, ఒక 4 days ఏదో ఉంది, ఆ వర్క్షాప్ ఉంటే తప్పనిస్తే ఇఫ్ యు ఆర్ సక్సెస్ డెఫినెట్గా మీరైతే ఉన్నారు మా మనసులో అని చెప్పారు. ఇక్కడ వెళ్ళాను, ఈ సినిమా రిలీజ్ కాలేదు, ఇది ఈ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళింది. అది ఏం చెప్తాను చెప్పండి మొత్తం. అలాగే దూకుడు సినిమాలో క్యారెక్టర్ వచ్చింది నాకు. దూకుడులో మంచి మహేష్ బాబు గారిది ఏది మీకు వదిలేటట్లేదు. ఇంకో విషయం తెలుసా మీకు, నేను సినిమానంద లహరి అని ఒక సీరియల్ చేశాను హీరోగా. సినిమానంద లహరి అని ఒక హీరోగా, అందులో నేనే హీరో. ఆ హీరో ఏంటంటే ఒక హీరో ఫ్యాన్ వాడు. ఆ హీరో ఎవరు? మహేష్ బాబు. అప్పుడు సినిమా వంశీ జరుగుతోంది, సినిమా మహేష్ బాబుది వంశీ జరుగుతోంది. దానికి ప్యారలల్గా మహేష్ బాబు, నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్నమాట. సో వాడు ఆ విధంగా జరిగింది. కాబట్టి సో మచ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా అంటే చాలా సినిమాలు ఒక ఇప్పుడు ఆయన సినిమా సీతమ్మ వాకిట సినిమాలో చెట్టు చేశాను ఆయనతోటి. ఇది దూకుడు ఎందుకు పోయింది? అది దూకుడు నేను శ్రీశైలం పోతున్నానండి, శివుని దగ్గరికి వెళ్తున్నాను, టికెట్లు బుక్ చేసుకున్నాను, బస్సులో వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు, సార్ దూకుడులో క్యారెక్టర్ ఉంది వస్తారా అన్నాడు. ఆల్రెడీ నేను టికెట్లను బుక్ చేసుకున్నాను, వెళ్ళడమా మానడమా అనుకున్నాను. ఫ్యామిలీ వెళ్ళేదే తక్కువ, బయటికి వెళ్ళడము వదిలేసుకున్నాను. అలాగే రంగస్థలం కూడా పిలిచారండి. తిరుపతి మెట్లు ఇట్లా కాలు పెడుతున్నాను అలిపిరి దగ్గర, ఫోన్ వచ్చింది నాకు, సార్ రంగస్థలంలో క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు వస్తారా, మీరు ఒక 25 days మంచి పెద్ద క్యారెక్టర్ సార్ రండి అన్నారు. ఇట్లా చూస్తే వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు, ఇక్కడ ఫోన్లోనేమో రంగస్థలం కనిపిస్తుంది. అటా ఇటా అనుకున్నప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్దాంలే సార్, నేను ఎల్లుండితో రాగలనండి అన్న. లేదు సార్ వెళ్ళిపోతున్నాం అన్నారు. పర్వాలేదు సార్. ఇప్పుడు మీకు అచ్చొచ్చిన వాళ్ళిద్దరు మహేష్ బాబు గారు అలానే రాజమౌళి గారు, ఈ సినిమా పరిస్థితి ఏంటి మరి? దీనిలో ఉండబోతున్నారా లేదా? ఏమన్నా ట్రయల్స్? నేను ఒకటి నమ్ముతానండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను సార్ మేడం.
మీరు ఏమని అనుకోండి మీరు. ఉమ్, ఎందుకంటే నా లైఫ్ నాకు ఏం నేర్పించిందంటే, నువ్వు కష్టపడుతూ వెళ్ళు, ఫలితం మేమిస్తాం, అది నీ చేతిలో లేదు. అది నీవు కష్టపడంతే. నేను కష్టపడి నాకు ఎప్పుడు ఏ రాలేదు. నాకు కష్టపడకుండా చాలా వచ్చాయి నాకు. అది నా ఉద్యోగమైనా, నేను అనుకున్నదైనా, ఏదైనా సరే ఉమ్, బాగా కష్టపడతాను అనుకోండి, ఇక్కడ ఫలితం ఇక్కడ ఉండదు. ఇక్కడ చాలా పెద్దది, ఇక్కడ మామూలుగా వచ్చి ఉంటుంది నాకు. అంటే దాన్ని చూసి నేను బాధపడాలా, తిని చూసి సంతోషపడాలా నేను. కాబట్టి న్యూట్రల్గా ఉంటాను. ఎందుకు? మన ప్రయత్నం అయితే ఉండాలి కదా సార్. ఆ ప్రయత్నం రాలేదు కదా నాకు. ఓకే. నేను ఇప్పుడు అనుకున్నది వస్తే ఆనందం వేరు. ఇక్కడ అనుకోలేదు, అనుకోకుండా గొప్పది ఫలితం ఇచ్చాడు. బట్ నేను కష్టపడేది ఇక్కడ, ఫలితం ఇక్కడ ఉంది. సో దీనికి నీకు ఏడవాలో దీనికి నవ్వాలో అర్థం కాక స్తబ్దతగా ఉండడం అలవాటు చేసుకున్నాను. ఉమ్, అంటే దీన్ని బట్టి ఒక ఆనందాన్ని అనుభవించలేను, దుఃఖాన్ని కాదు. ఆడిషన్స్ కూడా ఇప్పటికీ నేను ఆడిషన్స్ వెళ్తాను, పిలుస్తుంటారు, చాలా కష్టపడి అరే మనం పిలిచారు కదా వెళ్తాను. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మన ఇది ఏ సినిమా, ఒక సినిమా అండి, చాలా మంచి క్యారెక్టర్ అది. ఉమ్, పిలిచాడు ఆ అబ్బాయి నన్ను, సార్ ఒక్కరోజు ఇచ్చిపోండి సార్, మీరు ఒక్కరోజు కమిట్ అవ్వండి, నాకు మంచి వేషం సార్ మీకు అంటారు. అదేనండి మన ఇది డిటెక్టివ్ సుబ్రహ్మణ్యమో సంథింగ్ ఒకటి సినిమా అండి, ఒకటి పురుషోత్తం గారు డైరెక్టర్. అది చాలా మంచి క్యారెక్టర్. దేవి ప్రసాద్ గారు చేశారు అది. దేవి ప్రసాద్ గారు చేశారు క్యారెక్టర్ అది. ఓకే. ఆ అబ్బాయి నాకు పిలిచాడు, నన్ను పిలిచి మీరు చేస్తే బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది అది అన్నాడు. ఆ ఒక్కరోజు అనేది ఎక్కడో షూటింగ్లో ఉంది అది, మీరు వచ్చి కమిట్ కామంటాడు వాడు. ఇక్కడేమో వదలరు వీళ్ళు. పోనీ వీళ్ళేమైనా నన్ను నా మీద సినిమాతో తీస్తారంటే ఏం లేదు, ఒక అరపూట ఇవ్వచ్చు, ఆ అరపూట ఇవ్వరు వీళ్ళు, ఉండండి అంటారు. బాధ అనిపిస్తుంది, అరే అరపూట వీళ్ళు చేసుకొచ్చేవాను కదా నేను. సో కొన్ని క్యారెక్టర్స్ అలా వెళ్తూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేమని అంటే, కాకపోతే ఏంటంటే కష్టపడు, 100% పెట్టు, డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు కూడా అంత కష్టపడి వచ్చినోడే ఆయన కూడా, చాలా ఒక రోజులో రాలేదు, చాలా కష్టపడి. ఇప్పటికీ హంబుల్నెస్ ఎందుకు ఉందంటే పాస్ట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. పాస్ట్ స్ట్రాంగ్ లేదనుకోండి, అంత ఇంత మామూలుగా మెయింటైన్ చేయలేరు అది. కాబట్టి ఆయన మూలం ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన ఎంత పేరున్నా సరే ఐఎమ్ రిమైన్ ద సేమ్. ప్రతి సినిమా కొత్త సినిమా లాగానే, ప్రతి సినిమా భయంగా ఉంటూ అదే టెన్షన్ ఉంది కాబట్టి ఉన్నారు. అలాగే క్యారెక్టర్స్ కూడా డెఫినెట్గా ఆయన చేసిన సినిమాల్లో ఉన్న యాక్టర్లు అందరూ తెలుసు ఆయనకి. ప్రతి క్యారెక్టర్ దాదాపుగా ఇందులో ఇది కనిపిస్తుంది అనుకుంటే మాత్రం అందులో నువ్వు ఎక్కడున్నా సరే, చంద్రమండలం ఉంటే అతను ఫ్లైట్ ఇస్తా అంటారు ఆయన్ని, అంతవరకు ఉందండి. అంత రాజమౌళి గారు అది ఉంది. ఓకే. రాజమౌళి అంటే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళంటే వాళ్ళే కావాలి అంతే. మాకు వేరే వాళ్ళు వద్దు, మాకు అతనే కావాలి. ఇప్పుడు నాకు అరణ్య సినిమా, ఇప్పుడు చేసిన సినిమాలు మ్యాక్సిమం కూడా నాకు అలా వచ్చిన మూవీస్ ఏమి, నేను ఆడిషన్ ఇచ్చిన మూవీస్ కాదు. ఓకే. ఆడిషన్ ఇచ్చిన మూవీస్ ఒక్కటి రాలేదు నాకు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కొన్ని 100 ఆడిషన్ ఇచ్చి ఉంటాను, ఒక్కటి రాలేదు నాకు. బట్ ఆడిషన్ లేకుండా సార్ ఒక్క మంచి క్యారెక్టర్ వస్తారా అంటే మీరు ఏంటో తెలిసి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యి పిలిపిస్తే, అంటే వాళ్ళకి తెలుసు, ఇతని రేంజ్ తెలుసు మాకు, ఇతను రైట్, ఓకే, ఇతను చేయగలడు, ఇతను చేయించుకోగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది, వాళ్ళు పిలుస్తారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, చేయండి సార్ చూద్దామంటారు. మొత్తం అంతా ఏం చేసేది నేను ఒక 100 సినిమాలు చేసిన తర్వాత, నేను అందుకే నీకేం కావాలో చెప్పండి మీరు. నా పాత సినిమాలు ఉన్నాయి కదా నావి, ఆ సినిమాలన్నీ చూడండి ఒకసారి, నా క్యారెక్టర్స్ చూడండి. ప్లస్ చదువుకున్నా నేను న్యూ బిగినింగ్ కాదు, ఐ మిన్సెల్ఫ్ యాక్టర్ ట్రైనర్ నేను. నువ్వు చూడాల్సింది ఏంటంటే నా ఫిజిక్స్ సూట్ అవుతుందా, నా ఫేస్ సూట్ అవుతుందా, అవి చూసుకుంటే వాళ్ళకి ఏం కావాలనేది ఇస్తారు మీరు. అంతే, డెఫినెట్గా ఇస్తాను.